హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వెజిటేరియన్స్కి ప్రోటీన్ తినాలని చాలా వెతుకుతుంటారు కదా. మార్కెట్లో ఈజీగా దొరికేది ఇది సోయా అండి. సోయా గ్రాన్యూల్స్ అంటారు. సోయా అనొచ్చు, మీల్ మేకర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మనకి ఇలాగా గ్రాన్యూల్స్ లాగా దొరుకుతాయండి. సో ఇది మనం ఒక బౌల్లోని ఫస్ట్ వేసుకొని దాని తర్వాత కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలి. కొంచెం కాదండి, చాలా వేడిగా ఉండాలి. అలా మునిగిన వరకు నీళ్ళు వేసుకోండి. మూత పెట్టండి. 20 మినిట్స్ తర్వాత ఇలా చూడండి, ఇలాగా నీళ్ళని ఇంకిపోతాయి, ఇంకా మెత్తగా అయిపోతుంది. అది ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా, అది కూడా మనం వడబోసేసుకోవాలి. మనకి రౌండ్గా దొరికే అనుకోండి, అదైనా పర్వాలేదండి. అది కూడా ఇలా నానబెట్టి ఇలాగ వడబొట్టుకొని దాని తర్వాత మిక్సీ పట్టుకుంటే ఇలాగే పౌడర్లాగా అయిపోతుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని జీలకర్ర వేసుకొని వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా వేయించాలండి, కారం బాగా దిగినట్టు. దాని తర్వాత కావాల్సిన ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ వస్తుంది, ఓకేనా. అది బాగా వేయిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని బాగా వేయించాలి. మనకి జ్యూస్ తగ్గట్టు టమాటాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం కావాల్సిన బఠానీ, ఫ్రోజన్ అయినా ఫ్రెష్ అయినా ఏవైనా వేసుకోవచ్చు, బాగుంటాయి. అది కూడా కొన్ని వేసుకొని దాని తర్వాత టమాటోలు ఇలా కట్ చేసి చిన్న పీసెస్ అయినా వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ వేసుకుంటాను. సో అది గ్రేవీలాగా ముద్దగా చాలా బాగుంటుంది. సో నేను ఇలాగ పేస్ట్ చేసుకొని అది కూడా వేసి దాంట్లో ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, అంతా కొంచెం గరం మసాలా పొడి. నేను కారం ఓన్లీ చిల్లీ పౌడర్ వేస్తాను, కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తాను. సో గరం మసాలా గుండా అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అవుతాయి కదా, మిక్స్ అవుతాయి కదా బాగా, కొంచెం పంచదార వేయండి, మర్చిపోకండి. దాని తర్వాత ఇలాగ సోయా గ్రాన్యూల్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. చాలా మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి, ఎక్కువ కాస్ట్ కూడా కాదు. వెజిటేరియన్స్కి చాలా మంచిది, అందరికీ మంచిది. కానీ నాన్ వెజ్కి చికెన్, మటన్ అన్నీ ఉంటాయి కదా, వెజిటేరియన్స్కి ఏవి లేవని బాధపడతారు. ఇలా చేసుకొని తినండి. కొంచెం వాటర్ వేసి మూత పెట్టి రెడీ అయిపోతుంది. దాని మీద కొత్తిమీర వేసుకొని తినండి. సేమ్ కైమా కర్రీలాగా ఉంటుంది. నాన్ వెజ్లో కైమా ఎలా ఉంటుందో వెజిటేరియన్స్లో ఇది చాలా బాగుంటుంది. మూత పెట్టి ఒక 15 మినిట్స్ అలా స్లోలో ఉంచండి. ఇప్పుడు ఇది రొట్టితోని లేకపోతే అన్నంతోనైనా తినండి, ఎంజాయ్ చేయండి, హెల్తీగా ఉండండి. బాయ్.